ఈ ఎపిసోడ్‌లో మనం క్రీస్తు శకం 655వ సంవత్సరంలో చోళరాజుల చేత నిర్మించబడిన ఒక గొప్ప ఆలయం గురించి తెలుసుకుందాం. ఆ ఆలయం మరెక్కడో లేదు. అది ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఉన్న శ్రీ మాండవ్య నారాయణ స్వామి దేవాలయం. హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం సుస్వాగతం. మేము పద్మావతి, మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. మన దేశంలోని ఎన్నో ఆధ్యాత్మిక, చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రదేశాలను మేము సందర్శిస్తూ ఉంటాం. మేము సందర్శించిన ప్రదేశాల యొక్క విశేషాలని, స్థల పురాణాలని, ప్రాముఖ్యతని తెలియజేసే వీడియోలు తయారు చేసి మా ఛానల్లో పెడుతూ ఉంటాం. మన దేశ సంస్కృతి గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టిన వీడియోలు పూర్తిగా చూడండి. ఈ రోజున మేము మా యూట్యూబ్ ఛానల్లో అలాంటి చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న శ్రీ మాండవ్య నారాయణ స్వామి ఆలయం గురించి వివరిస్తూ మా మొదటి వీడియో పెట్టబోతున్నాం. ఆ ఆలయం విశేషాలను తెలుసుకోవటానికి ఈ వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయం మాకు ఒక లైక్ ద్వారా తెలియచేయండి. సామర్లకోట గ్రామంలో 1300 సంవత్సరాలకి పూర్వం చోళరాజుల చేత నిర్మించబడిన శ్రీ మాండవ్య నారాయణ స్వామి ఆలయంకి మనం వెడుతున్నాం. ఆలయంకి దగ్గరలోనే కాలువపై నిర్మించిన చదలవాడ పద్మరాజు వారధి మీదుగా భక్తులు పాదచారులై ఆలయ దర్శనానికి వెడుతూ మనకు కనిపిస్తారు. పచ్చని పంట పొలాలు ఒక పక్క, ఎప్పుడూ గలగల పారే నీటితో నిండిన పంట కాలువ ఇంకొక పక్క ఈ ఆలయానికి ఎంతో శోభని కలిగిస్తున్నాయి. ఈ ఆలయ పరిసర ప్రాంతాలు ప్రశాంతతకు చెప్పుకుందాం. త్రేతాయుగంలో దండకారణ్య ప్రాంతంగా పిలువబడే ఈ ప్రాంతంలో మాండవ్య మహర్షి అనే మహాముని తపస్సు చేసుకున్నాడు. ఆయన చేత ప్రతిష్ఠించబడినందున ఇక్కడ వెలసిన దైవం మాండవ్య నారాయణ స్వామి అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. విగ్రహ ప్రతిష్టాపన సమయంలో విగ్రహం పాదాల చెంత మాండవ్య మహర్షి పరశువేదిని ఉంచారు. స్పర్శ మాత్రాన ఇనుమునో మరేదైనా లోహాన్నో బంగారంగా మార్చే సాధనంని పరశువేది అని అంటారు. పరశువేది విగ్రహం కింద ఉన్న విషయం తెలుసుకున్న ఒక వ్యాపారి దురాశతో తన 15 మంది అనుచరులతో స్వామివారి విగ్రహాన్ని తవ్వి పరశువేదిని కాజేయబోగా అక్కడ ప్రత్యక్షమైన ఒక మహాసర్పం విషజ్వాలలు చిమ్మగా దాని ప్రభావంతో వారంతా దయనీయమైన స్థితిలో చనిపోయినట్టు స్థానికులు కథలుగా చెబుతారు. మాండవ్య మహర్షి ప్రతిష్ఠించిన శ్రీ మాండవ్య నారాయణ స్వామి విగ్రహానికి చోళరాజైన రెండవ పులకేశి మనుమడైన విజయాదిత్యుడు క్రీస్తు శకం 655వ సంవత్సరంలో ఆలయం నిర్మించాడని చారిత్రాత్మక ఆధారాలు చెబుతున్నాయి. ఆ స్వామివారి విగ్రహానికి ముందుగా 10 అడుగుల దూరంలో ఎడమవైపున శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారు. ప్రధాన ఆలయం నిర్మించినప్పుడు మొదట స్వామివారిని మాత్రమే ప్రతిష్ఠించారు. కొంతకాలం తర్వాత మహాలక్ష్మి అమ్మవారిని ఉపాలయంలో రెడ్డిరాజులు ప్రతిష్ఠించారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని రెడ్డిరాజులు ప్రతిష్ఠించడం గురించి కూడా ఒక కథ చెబుతారు. ఒక రోజున మహారాజు నిద్రించుతున్నప్పుడు అతనికి కలలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం కనిపించింది.
గోదావరిలో చేపలు పడుతున్న మత్స్యకారులకు ఒక విగ్రహం దొరికింది. వారు ఆ విగ్రహాన్ని రాజుగారికి సమర్పించగా ఆయన ఆ విగ్రహమే తనకి కలలో కనిపించిన శ్రీ మహాలక్ష్మి ఈ ఆలయంలో కూర్చొని చదువుకున్న విద్యార్థులు పరీక్షల్లో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు